మన దేశంలో ఒక రాష్ట్రం పేరు చెబితే మనకు వెంటనే అభివృద్ధి గుర్తొస్తుంది. ఆ రాష్ట్రం పేరు గుజరాత్. అలాగే ఇంకో ప్రాంతం పేరు చెబితే ఐటీ, స్టార్టప్స్, చదువు, మెడిసిన్, మెట్రో నగరాలు గుర్తొస్తాయి. అదే దక్షిణ భారతం. కానీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఒక పెద్ద చర్చ మొదలైంది. నిజంగానే కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌కు ఇచ్చినంతే దక్షిణ రాష్ట్రాలకు కూడా ఇచ్చిందా? లేక అభివృద్ధి కథలో ఎక్కడో ఒక పెద్ద తేడా ఉందా అని. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు చాలా స్పష్టంగా గుజరాత్ కు ఇచ్చినంతే తెలంగాణకు కూడా ఇచ్చాం అని చెప్పిన తర్వాత ఈ చర్చ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు నిజాలేంటి, లెక్కలు ఏం చెప్తున్నాయి, అండ్ ప్రజలు ఎందుకు రెండు ప్రాంతాలుగా విభజించబడ్డారు ఈ వీడియోలో చెప్తాను. అండ్ చివరిలో చెప్పబోయే ఒక లెక్క మాత్రం చాలా మందిని షాక్ గురి చేస్తుంది. ముందుగా మనం గుజరాత్ గురించి మాట్లాడితే చాలా మందికి ముందుగా గుర్తుకొచ్చేది పరిశ్రమలు. అహ్మదాబాద్, సూరత్, వడోదర వంటి నగరాలు తయారీ రంగంలో భారీగా ఎదిగాయి. ముఖ్యంగా కెమికల్స్, ఫార్మా, టెక్స్టైల్స్, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు అక్కడ బలంగా పెరిగాయి. అండ్ మరోవైపు దక్షిణ భారత రాష్ట్రాలు అంటే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇవి ఐటీ, సర్వీసులు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాల్లో దేశానికి ప్రధాన శక్తిగా ఉన్నాయి. అండ్ బెంగళూరు ప్రపంచ స్థాయి ఐటీ నగరంగా ఎదిగింది. హైదరాబాద్ ఫార్మా, డేటా సెంటర్లు, స్టార్టప్ హబ్ గా మారింది. అండ్ చెన్నై ఆటోమొబైల్ రాజధానిగా నిలిచింది. అంటే అభివృద్ధి రెండు ప్రాంతాల్లోనూ కూడా జరిగింది. కానీ ఆ అభివృద్ధి రూపం మాత్రం వేరుగా ఉంది. కానీ ఇక్కడే రాజకీయ వాదనలు మొదలవుతాయి. ఏంటి అంటే బీజేపీ వర్షన్ ఏంటి, కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమానమైనటువంటి అవకాశాలు ఇచ్చింది, కానీ గుజరాత్ కష్టపడి ముందుకెళ్ళిందని చెప్తూ ఉన్నారు. రోడ్లు, పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు, విద్యుత్ రంగం వీటిపైన గుజరాత్ చాలా ముందుగానే దృష్టి పెట్టిందని అంటున్నారు. అండ్ మరోవైపు ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అంటే కేంద్ర పెట్టుబడులు, సంస్థలు, ప్రాజెక్టులు గుజరాత్ వైపే ఎక్కువగా మళ్లించబడ్డాయని ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని పెద్ద కంపెనీల పెట్టుబడులు అక్కడే ఎక్కువగా కేంద్రీకృతమయ్యాయని చెప్తున్నారు. అండ్ ఇది నిజం కూడా. ఇప్పుడు ఐటీ రంగం విషయానికి వస్తే కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. దేశంలోనే అతిపెద్ద ఐటీ ఎగుమతులు ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచే వస్తూ ఉన్నాయి. బెంగళూరు ఒక్కటే లక్షలాది సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు కేంద్రంగా ఉంది. అండ్ అలాగే హైదరాబాద్ లో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి సంస్థలు భారీ క్యాంపస్లు ఏర్పాటు చేశాయి. అండ్ చెన్నైలో ఆటోమొబైల్, టెక్నాలజీ, ఐటీ సేవలు కలిసిపోయాయి. కానీ గుజరాత్ లో ఐటీ కంటే తయారీ పరిశ్రమలే ఎక్కువగా పెరిగాయి. అంటే రెండు ప్రాంతాల ఆర్థిక నిర్మాణం వేరు. ఒకటి సర్వీస్ ఆధారిత వృద్ధి అండ్ ఇంకొకటి తయారీ ఆధారిత వృద్ధి. ఇక్కడ ఒక కీలకమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే దక్షిణ రాష్ట్రాలు సాధారణంగా దేశానికి ఎక్కువగా పన్నులు చెల్లించే రాష్ట్రాలుగా చెప్పబడతాయి. అండ్ అదే సమయంలో జనాభా ప్రమాణాల ఆధారంగా కేంద్ర నిధుల పంపిణీ జరుగుతుందని చాలా మంది ఆర్థిక నిపుణులు చెప్తూ ఉన్నారు. అందుకే మేము ఎక్కువ సంపాదిస్తాం కానీ తక్కువ తిరిగి వస్తుంది అనే వాదన దక్షిణ రాష్ట్రాల్లో తరచూ వినిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా గతంలో ఇదే అంశం పైన కేంద్రాన్ని నిలదీసింది. అయితే కేంద్రం వాదన ఏంటంటే వెనుకబడిన రాష్ట్రాలకు ఎక్కువ మద్దతు ఇవ్వడం దేశ సమతుల్య అభివృద్ధికి అవసరమని చెప్తోంది. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన పోలిక చూద్దాం. గుజరాత్ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా స్థిరంగా ఉండటం పరిశ్రమల వృద్ధికి బాగా సహాయపడింది. అండ్ అలాగే పోర్టులు కూడా అక్కడి అభివృద్ధికి ప్రధానమైనటువంటి బలమయ్యాయి. మరోవైపు దక్షిణ రాష్ట్రాలు విద్య, ఆరోగ్యం, ఐటీ నైపుణ్యాల్లో భారీ పెట్టుబడులు పెట్టాయి. కేరళలో ఆరోగ్య సూచీలు దేశంలోనే మెరుగ్గా ఉన్నాయి. అండ్ తమిళనాడులో మెడికల్ మౌలిక వసతులు బలంగా ఉన్నాయి. అండ్ అలాగే తెలంగాణలో ఫార్మా పరిశ్రమ ప్రపంచ స్థాయికి చేరింది. అండ్ కర్ణాటక స్టార్టప్ ఎకోసిస్టమ్ దేశానికే మోడల్ గా మారింది. అంటే గుజరాత్ అభివృద్ధి నిజమే, కానీ దక్షిణ రాష్ట్రాల అభివృద్ధి కూడా అంత నిజం. అయితే సోషల్ మీడియాలో ఎందుకు ఇంత వేడి చర్చ జరుగుతోంది అంటే దీనికి కారణం రాజకీయ కథనం అన్నమాట. ఒక వర్గమేమో గుజరాత్ మోడల్ అని ప్రచారం చేస్తోంది, ఇంకో వర్గమేమో సౌత్ మోడల్ అని చెప్తోంది. గుజరాత్ మోడల్ అంటే పరిశ్రమలు, హైవేలు, పెట్టుబడులు. సౌత్ మోడల్ అంటే విద్య, ఐటీ, ఆరోగ్యం, మానవ వనరులు. సో రెండింటికి బలాలు ఉన్నాయి, రెండింటికి విమర్శలు కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఫ్రీబీస్ గురించి మాట్లాడాలి. గుజరాత్ లో ఉచిత పథకాల కంటే పెద్ద ఎత్తున పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అండ్ దక్షిణ రాష్ట్రాల్లో మాత్రం సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో పెద్ద పాత్ర పోషిస్తూ ఉన్నాయి. తమిళనాడులో చూస్తే పబ్లిక్ వెల్ఫేర్ రాజకీయాల చరిత్ర చాలా పాతది. అండ్ అలాగే తెలంగాణలో రైతు బంధు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా సంక్షేమ పథకాలపై భారీ ఖర్చు జరిగింది. మరియు కేరళలో సామాజిక భద్రతా పథకాలు బలంగా ఉన్నాయి. అంటే ఒక ప్రాంతం పరిశ్రమల ప్రోత్సాహంపై ఎక్కువ దృష్టి పెట్టగా మరో ప్రాంతం సంక్షేమంతో పాటు మానవ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ ఉంది. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాల్లో దక్షిణ రాష్ట్రాలు చాలా ముందున్నాయి. విద్యాస్థాయి, ఆరోగ్య సేవలు, మహిళల అక్షరాస్యత, ఐటీ ఉద్యోగాలు ఈ రంగాల్లో దక్షిణ భారతం దేశానికి దారి చూపుతోంది. అండ్ మరోవైపు వ్యాపార సౌలభ్యం, తయారీ, ఎగుమతులు, పారిశ్రామిక పార్కులు ఈ రంగాల్లో గుజరాత్ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అంటే ఎవరు పూర్తిగా తప్పు కాదు, ఎవరు కూడా పూర్తిగా సరైన వారు కూడా కాదు. ఇప్పుడు ప్రజల అభిప్రాయం వైపు వెళదాం. ఉత్తర భారతంలో చాలా మంది మోడీ నాయకత్వంలో దేశం మొత్తం అభివృద్ధి చెందుతోంది అని నమ్ముతారు.
కానీ దక్షిణ రాష్ట్రాల్లో మాత్రం మా వాటా మాకు సరైన స్థాయిలో రావడం లేదు అనే భావన కొంతమందిలో పెరుగుతోంది. ఇదే కారణంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కొత్త రాజకీయ చర్చ మొదలైంది. అండ్ భవిష్యత్తులో ఇది పెద్ద ఎన్నికల అంశంగా మారే అవకాశం కూడా ఉంది. ఇక్కడ టీవీ డిబేట్లలో ఇంకో వాదన వినిపిస్తోంది. ఏంటంటే గుజరాత్ కు పెద్ద పెద్ద కంపెనీలు ఎందుకు వెళుతున్నాయి అని కొందరు అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానంగా బీజేపీ వర్గాలు పోర్టులు, భూమి, పరిశ్రమలకు అనుకూల విధానాలు కారణం అంటూ ఉన్నాయి. కానీ ప్రతిపక్షాలు మాత్రం రాజకీయ ప్రభావం కూడా ఉంది అని ఆరోపిస్తూ ఉన్నాయి. కానీ నిజం ఏంటంటే పెట్టుబడులు రావడానికి రాజకీయ స్థిరత్వం, మౌలిక వసతులు, విద్యుత్తు, రవాణా, నైపుణ్యంతో కూడిన ఉద్యోగులు ఇవన్నీ కూడా కలిసి పనిచేస్తాయి. ఇక్కడ ఒక నిజమైన ఉదాహరణ చూద్దాం. బెంగళూరులో ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలు ఉన్నాయి, కానీ అక్కడ ట్రాఫిక్, మౌలిక వసతుల సమస్య కూడా ఉన్నాయి. అండ్ అలాగే గుజరాత్ లో పారిశ్రామిక జోన్లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి, కానీ ఐటీ రంగంలో దక్షిణ రాష్ట్రాల స్థాయికి ఇంకా గుజరాత్ చేరుకోలేదు. అంటే ప్రతి ప్రాంతం తన బలంతో ముందుకెళ్తోంది. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే గుజరాత్ అభివృద్ధిని పూర్తిగా తిరస్కరించడం తప్పు. అండ్ అదే విధంగా దక్షిణ భారతం చేసిన ప్రగతిని చిన్న చూపు చూడటం కూడా తప్పే. దేశ అభివృద్ధి ఒకే మోడల్లో జరగదు. ప్రతి రాష్ట్రం తన చరిత్ర, భౌగోళిక పరిస్థితులు, విద్యాస్థాయి, రాజకీయ విధానాల ఆధారంగా ఎదుగుతుంది. గుజరాత్ పరిశ్రమలో బలంగా ఉంది. దక్షిణ రాష్ట్రాలు మానవ వనరులు, ఐటీ అండ్ ఆరోగ్యంలో బలంగా ఉన్నాయి. సో ఈ రెండింటి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కానీ చివరికి అసలు ప్రశ్న ఏంటంటే దేశం మొత్తం సమతుల్యంగా అభివృద్ధి చెందుతోందా, లేక కొన్ని ప్రాంతాల్లో అసంతృప్తి పెరుగుతోందా అన్నది. ఇది రాబోయే సంవత్సరాల్లో భారత రాజకీయాల్లో అతిపెద్ద చర్చ కూడా కావచ్చు. ఎందుకంటే అభివృద్ధి అంటే కేవలం రోడ్లు కాదు, ఉద్యోగాలు కూడా కావాలి. కేవలం పెట్టుబడులు కాదు, ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడాలి. కేవలం గణాంకాలు కాదు, సాధారణ కుటుంబం జీవితం ఎలా మారిందన్నదే అసలు పరీక్ష అన్నమాట. అందుకే ఈ చర్చను రాజకీయ కక్షతో కాకుండా వాస్తవాలతో చూడాలి. ఒక రాష్ట్రం ఎదిగితే దేశం ఎదిగినట్టే, కానీ ప్రతి రాష్ట్రానికి కూడా న్యాయం జరిగిందా లేదా అన్న ప్రశ్న అడగడం కూడా ప్రజాస్వామ్యంలో తప్పు కాదు. ఇక మీ అభిప్రాయం ఏమిటి? గుజరాత్ మోడల్ బలమా, లేక దక్షిణ రాష్ట్రాల మోడల్ భవిష్యత్తా? కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ.